వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ. సో మొత్తానికి లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అందులో భాగంగా వివిధ రకాల పొలిటికల్ పార్టీస్ ప్రజల్ని ఆకట్టుకోవడానికి చాలా రకాల మేనిఫెస్టోస్తో ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా ఈ ఆర్టికల్ 244A సంబంధించినటువంటిది మనకి న్యూస్లో ఉంది. సో ఎస్పెషల్లీ అస్సాంలో మనకి ఈ దిప్పు అనేది ఒక లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ అండి. ఈ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీలో ఆల్మోస్ట్ ఒక 8.9 lakh ఓటర్స్ ఉన్నారు. దీంట్లో 3 ట్రైబల్ మెజారిటీ పీపుల్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అది కార్బీ ఆంగ్లాంగ్, వెస్ట్ కార్బీ ఆంగ్లాంగ్ అండ్ దిమా హసౌ. ఈ ఏరియా అంతా కూడా మనకి 6th షెడ్యూల్ కిందికి వస్తుంది అండి. సో ఇది పొలిటికల్గా వాళ్ళకి అక్కడ వాళ్ళు బెనిఫిట్స్ ఇవ్వడం కోసం అని చెప్పేసి వాళ్ళు మీకు కంప్లీట్ అంటే ఇంతవరకు 244A ఆర్టికల్ అనేది ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ జరగలేదని చెప్పేసి మేము ఇంప్లిమెంటేషన్ చేసేలా చేస్తామని చెప్పేసి వాళ్ళు వాగ్దానం చేస్తున్నారు. సో ఈ సందర్భంగా మనం అసలు ఈ 6th షెడ్యూల్ అంటే ఏంటి అండ్ ఈ ఆర్టికల్ 244A ఏంటి, దాని గురించిన విషయాలు మనం తెలుసుకుందాం. సో మనం డీటెయిల్స్లోకి వెళ్తే అసలు మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత జనరల్గా మనకి కాన్స్టిట్యూషన్లో ప్రతి ఒక స్టేట్ని ఎలా అడ్మినిస్ట్రేషన్ చేయాలి, దానికి గవర్నర్ ఉంటారు, లెజిస్లేటివ్ అసెంబ్లీ అని ఇలా మనకి సపరేట్గా అన్ని స్టేట్స్కి తగ్గట్టుగా అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలో చెప్పారు. కానీ ఒకటి స్పెసిఫిక్గా మనకి షెడ్యూల్ ఏరియాస్, షెడ్యూల్ ట్రైబ్స్ గురించి అని చెప్పేసి 5th and 6th షెడ్యూల్స్ వచ్చాయి. అసలు ఎందుకు వచ్చాయంటే ఆ టైంలో మనకి ఎప్పుడైతే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వచ్చిందో ఆ టైంలో గోపీనాథ్ బర్డోలీ కమిటీని ఏర్పాటు చేశారండి. ఇదినే అడ్వైజరీ కమిటీ ఆన్ ద ట్రైబల్ బెల్ట్స్ అండ్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ అని అంటారు. సో ఈ కమిటీ ఏం చెప్పిందంటే వాళ్ళు అనాలిసిస్ చేసేసి ఈ ట్రైబల్ పీపుల్ అనే వాళ్ళు నిజంగా ఇంకా కంప్లీట్ మెయిన్ స్ట్రీమ్లోకి రాలేదు. సో వాళ్ళ సెల్ఫ్ డెవలప్మెంట్ జరుగుతూనే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళతోటే ఉండేలా ఉంటే వాళ్ళు అంటే మెల్లిగా మనతో పాటు మింగిల్ అవుతారు అన్నట్టుగా చెప్పారనమాట. సో ఆ పర్పస్ కోసమే కాన్స్టిట్యూషనల్ మేకర్స్ ఆర్టికల్ 244ని పార్ట్ 10లో యాడ్ చేశారనమాట. అందు ఏమని చెప్తుందంటే దెర్ షుడ్ బి ఎ స్పెషల్ సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ సడన్ ఏరియాస్, అవి షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ ట్రైబల్ ఏరియాస్ అని చెప్పారు. సో మరి ఆ భాగంగానే ఇక్కడ మనకి 5th షెడ్యూల్, 6th షెడ్యూల్ అని 2 షెడ్యూల్స్ని పెట్టారు. ఆ 5th షెడ్యూల్ ఏమో అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం ఈ 4 స్టేట్స్కి మినహా మిగతా స్టేట్స్లో ఉన్నటువంటి షెడ్యూల్ ట్రైబల్ పీపుల్ అందరినీ కూడా ఈ 5th షెడ్యూల్ డీల్ చేస్తుంది. అదే ఓన్లీ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాంకి సంబంధించిన ట్రైబల్ పీపుల్ రిలేటెడ్ ఏమో 6th షెడ్యూల్ డీల్ చేస్తుంది. అదేంటి, ఒక్క షెడ్యూల్ ఉండొచ్చు కదా, మళ్ళీ 5th వేరుగా 6th వేరుగా ఎందుకు పెట్టుంటారు అంటే అయితే వీళ్ళకి అర్థమైంది ఏంటంటే ఆ ట్రైబ్స్ ఈ స్టేట్స్లో ఉన్నటువంటి ఈ 4 స్టేట్స్లో ఉన్నటువంటి ట్రైబ్స్ మాత్రం మెయిన్ స్ట్రీమ్ పీపుల్కి అంత దగ్గరగా చొరవగా వాళ్ళు కలిసిపోలేదు. వాళ్ళ లైఫ్ అనేది కంప్లీట్గా వాళ్ళ కస్టమ్స్, వాళ్ళ కల్చర్ తోటే ఉండిపోయింది. వాళ్ళు మన మెజారిటీ పీపుల్ యొక్క కల్చర్ని అసలు అడాప్ట్ చేసుకోలేదు. సో అందుకోసమే ఆ సెన్సిటివ్ ఏరియాస్ కాబట్టి వాళ్ళని వెంటనే మెయిన్ స్ట్రీమ్ వాళ్ళతోటి అంటే 5th షెడ్యూల్తో సమానంగా చేస్తే అది కరెక్ట్గా వాళ్ళ డెవలప్మెంట్ జరగదని చెప్పేసి అప్పుడు 5th సపరేట్గా 6th సపరేట్గా ఈ 2 షెడ్యూల్స్ పెట్టాల్సి వచ్చిందనమాట. సో దాంతో మనకి ఈ షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్కి సంబంధించి మనకు ఆర్టికల్ 244, 244A, 339 అని ఈ ఆర్టికల్స్ అనేవి వచ్చాయి. అయితే అండర్ 6th షెడ్యూల్లో వాళ్ళు ఏమని చెప్పారు అంటే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ షెడ్యూల్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్ ప్రకారంగా ఇక్కడ వాళ్ళకంటూ ఒక అటోనామస్ డిస్ట్రిక్ట్స్ అనేవి ఏర్పడాలన్నమాట. అయితే మేఘాలయలోనేమో 3 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి, కాశీ, జయంతియ, గారో. అలాగే మిజోరాంలో చక్మా, లాయి, మారా అటోనామస్ అండ్ త్రిపురలో త్రిపుర ట్రైబల్ ఏరియాస్, అస్సాంలో ధీమా హసావో, కార్బీ ఆంగ్లాంగ్, బోడోలాంగ్. ఇలా ఈ 6th షెడ్యూల్ ప్రకారంగా వీళ్ళంతా కూడా అటానమస్ డిస్ట్రిక్ట్స్ని ఏర్పరచుకోవచ్చు. సో ఆ అటానమస్ డిస్ట్రిక్ట్స్ అందులో మేఘాలయలో 3, మిజోరాంలో 3, త్రిపురలో 2, 1, అస్సాంలో 3 ఇలా ఏర్పరచుకున్నారనమాట. ఇది మరి ఈ 6th షెడ్యూల్లో ఏం ఫ్యూచర్స్ ఉన్నాయి అంటే వీళ్ళకంటూ అటానమస్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. కానీ వీళ్ళ పరిధులు అంటే వీళ్ళ అడ్మినిస్ట్రేషన్లోకి ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కంప్లీట్గా ఐసోలేట్ అయ్యి వాళ్ళకు వాళ్ళే రూల్ చేసుకోవడం అనేది మాత్రం
ఉండదు. అలాగే గవర్నర్ ఒకవేళ ఈ అటానమస్ డిస్ట్రిక్ట్స్ అనేవి వాటిని రీఆర్గనైజ్ చేయాలన్నా, వాళ్ళ యొక్క నేమ్స్ మార్చాలన్నా, పెంచాలన్నా, సైజు వాటి పేర్లు మార్చాలన్నా గవర్నర్కి ఆ పవర్ ఉంటుందండి. అంతేకాదు ఒకవేళ ఒక డిస్ట్రిక్ట్స్లో ఉన్న డిఫరెంట్ ట్రైబ్స్ ఉంటే ట్రైబ్స్కి అనుకూలంగా కూడా రీజనల్ కౌన్సిల్స్ని ఏర్పరిచే హక్కు, రైట్స్ కూడా గవర్నర్కి ఇచ్చారు. అయితే ఈ ప్రతి అటానమస్ డిస్ట్రిక్ట్లో కూడా ఒక డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఉంటుంది. ఆ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో 30 మెంబర్స్ ఉంటారు. దీంట్లో 4 మెంబర్స్ ఏమో నామినేటెడ్ బై గవర్నర్ అండి, మిగతా 26 మెంబర్స్ వచ్చేసి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అనమాట. ఈ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ 5 ఇయర్స్ ఉంటారు. ఈ గవర్నర్ నామినేట్ చేసినటువంటి 4 మెంబర్స్ మాత్రం వీళ్ళు గవర్నర్ ప్లెజర్ ఉన్నంతసేపు మాత్రమే ఉంటారు. అయితే మనకు ఒక్క డిస్ట్రిక్ట్లో మాత్రం, ఒక టెరిటోరియల్ బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్లో మాత్రం దీనికి భిన్నంగా 30 మెంబర్స్కి బదులు 40 మెంబర్స్ ఉంటారన్నమాట. ఓకేనా? సో ఇంకా ఈ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్కి కూడా లెజిస్లేటివ్, అలాగే జ్యుడిషియరీ, ఫైనాన్షియల్ పవర్స్ కూడా ఉన్నాయి. సో అందులో మనం చూసుకుంటే ఫస్ట్ వీటికి లెజిస్లేటివ్ పవర్స్ అంటే వీళ్ళకి లాస్ చేసుకునే హక్కు ఉంటుందన్నమాట. అందులో ఎస్పెషల్లీ ల్యాండ్, ఫారెస్ట్, కెనాల్, వాటర్ ఇలాంటి వాటన్నిటికీ కూడా వీళ్ళు లాస్ చేసుకోవచ్చు. కాకపోతే దీనికి గవర్నర్ యొక్క అసెంట్ అనేది కావాలి. అలాగే వీళ్ళకి ప్రైమరీ స్కూల్స్, డిస్పెన్సరీస్, ఇలాంటి మార్కెట్స్, ఫిషరీస్ వీళ్ళు సొంతంగా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే వీళ్ళకి ఫైనాన్షియల్గా చెప్పాలంటే మనకు తెలుసండి, ఈ ట్రైబల్ ఏరియాస్లో అసలు మెయిన్ స్ట్రీమ్ పీపుల్ వచ్చినప్పుడు మనీ లెండింగ్ వల్లనే వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారని మనం చదువుకుంటూ ఉంటాం. అయితే ఈ వాటి గురించినటువంటి రెగ్యులేషన్స్ చేసే హక్కు వీళ్ళకి ఉంటుంది. కానీ దానికి గవర్నర్ యొక్క అసెంట్ కావాలి. సో అలాగే ఈ డిస్ట్రిక్ట్ అండ్ రీజనల్ కౌన్సిల్స్కి వాళ్ళకి ట్యాక్సెస్ని లెవీ చేసుకోవడం పవర్ కూడా ఉందండి. అలాగే జ్యుడిషియరీ పవర్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు ఏం చేయొచ్చు అంటే విలేజ్ కౌన్సిల్స్, విలేజ్ కోర్ట్స్ని కూడా వీళ్ళు కన్స్టిట్యూట్ చేసుకొని వాళ్ళ ట్రైబ్స్లో ఉన్న ఇష్యూస్ని వీళ్ళు రిజాల్వ్ చేసుకోవచ్చు. అయితే కొన్ని విషయాలలో హైకోర్టుకి జ్యూరిస్డిక్షన్ ఇవ్వచ్చు, అది గవర్నర్ చెప్తే ఇవ్వచ్చు అన్నమాట. వాళ్ళకి లెజిస్లేటివ్ పవర్స్, ఇలాగే జ్యుడిషియరీ పవర్స్, ఫైనాన్షియల్ పవర్స్ ఉన్నాయి. మరి పార్లమెంట్ చేసినటువంటి లాస్ వీటికి అప్లికబులా? అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఇవి జనరల్గా అయితే పార్లమెంట్ చేసినటువంటి లాస్ ఏమి బై డిఫాల్ట్గా వీళ్ళకి అప్లికబుల్ అవ్వవు. కానీ ఒకవేళ అప్లై చేయాల్సి వస్తే వాటిని కాస్త మాడిఫై చేసి కానీ వాళ్ళకి సరిపడగా మనం ఇది అప్లై చేయొచ్చు అన్నమాట. అయితే ఈ ఏరియాస్, ఈ కౌన్సిల్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అంటే వాళ్ళు డెవలప్మెంట్ జరుగుతుందా లేదా అనే దానికి గవర్నర్ ఒక కమిషన్ని అపాయింట్ చేయొచ్చండి. ఒకవేళ ఈ గవర్నర్ కానీ అపాయింట్ చేసినటువంటి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో వీళ్ళు బాగా డెవలప్ అయ్యారు, ఇప్పుడు వీళ్ళకి ఈ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అవసరం లేదు, డిస్సాల్వ్ చేసుకోవచ్చు అని చెప్తే గనక గవర్నర్కి ఈ కౌన్సిల్స్ని డిస్సాల్వ్ చేసే పవర్ కూడా ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద 6th షెడ్యూల్ అండి. మరి ఈ 6th షెడ్యూల్లో ఆర్టికల్ 244 ఉండింది. మరి ఆర్టికల్ 244A ఎలా వచ్చిందంటే మనం కాస్త ఇండిపెండెన్స్ టైంలో వెళ్తే అస్సాం అనేది చాలా పెద్ద స్టేట్ అండి. ఆ అస్సాం నుండే చాలా రాష్ట్రాలు వచ్చాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఫస్ట్ 1963లో మనకి నాగాలాండ్ వచ్చింది. ఈ అస్సాంలో ఒక నాగాసే కాకుండా చాలా కార్బీ కానీ మనకి మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇవి భిన్నమైనటువంటి ట్రైబల్స్ అందరూ కూడా ఇక్కడే ఉండడంతో ఎవరికి వారు మాకు అటానమస్ కావాలి అని చెప్పేసి అడగడంతో ఆర్టికల్ 244Aని తీసుకొచ్చారు. అది కూడా 22nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా అండి. 22nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఆర్టికల్ 244A తీసుకురావడంతో అంటే దీంట్లో ఏం చేస్తారంటే వితిన్ ద స్టేట్లోనే వాళ్ళకు అటానమస్ స్టేట్ని ఇస్తారనమాట. అంటే వీళ్ళకంటూ లెజిస్లేటివ్ పవర్స్ ఉంటాయి, వీళ్ళకంటూ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ ఉంటారన్నమాట. సో అలాంటప్పుడు దీన్ని బేస్ చేసుకొని మొట్టమొదటిగా తీసుకొచ్చినటువంటి అటానమస్ స్టేట్ ఏంటంటే మనకి మేఘాలయ.
అయితే మేఘాలయ కూడా ఈ స్టేటస్ని అంతగా సాటిస్ఫాక్షన్ కాకపోవడంతో తర్వాత 1972లో అదే కంప్లీట్గా స్టేట్హుడ్ వచ్చింది. దాంతోపాటు అదే టైంలో మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ కూడా అస్సాం నుంచి విడిపోయాయి. ఇదంతా అస్సాం నుంచి విడిపోయిన రాష్ట్రాలు. కానీ ఈ ఆర్టికల్ 244ఏని అంటిపెట్టుకొని కార్బీ అలాంగ్, ఈ కార్బీ ఆంగ్లాంగ్ వాళ్ళు మాత్రం అస్సాంలోనే ఉండిపోయారు. ఎందుకంటే ఎలాగో ఆర్టికల్ 244ఏలో మాకు అటానమస్ స్టేటస్ పవర్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ అస్సాం నుంచి విడిపోవడం ఎందుకని అనుకున్నారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ 244A అనేది అంటే వాళ్ళకి రావాల్సిన లెజిస్లేటివ్ పవర్స్ విషయంలో ప్రాపర్ లెజిస్లేటివ్ పవర్స్ లేకపోవడం, లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో ఇవ్వకపోవడం, ఫైనాన్షియల్ పవర్స్ కూడా చాలా తక్కువగా ఉండడంతో మాకు కంప్లీట్ పవర్స్ కావాలి అని చెప్పేసి చాలా రకాల మనకి ఇన్సర్జెన్సీస్ జరుగుతూ ఉన్నాయి. సో ఆ ఇన్సర్జెన్సీస్ వల్లనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేటెస్ట్గా అయితే 2021లో 5 మిలిటెంట్ గ్రూప్స్ తోటి వాళ్ళు ఒక పీస్ సెటిల్మెంట్ చేశారు. ఈ సెటిల్మెంట్ ప్రకారంగా ఏంటంటే వీళ్ళకి గ్రేటర్ అటానమీ ఇస్తారు, అలాగే 5 ఏళ్ల పాటు 1000 crores ఫండ్ కూడా ఇస్తారు. ఇది ఈ కార్బీ ఆంగ్లాంగ్ మిలిటెంట్స్తో చేసుకున్నారు. అలాగే డంసా నేషనల్ లిబరేషన్ ఆర్మీతో కూడా ఇదే లైన్లో వాళ్ళు పీస్ అగ్రిమెంట్ చేసుకున్నారనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఆర్టికల్ 244A. ఓకే, సో మరి ప్రజెంట్ ఈ గవర్నమెంట్స్, ఈ పొలిటికల్ పార్టీస్ ఏం చెప్తున్నారంటే మేము అదే అటానమీ ఇస్తాము అని చెప్పేసి అందరికీ చెప్తున్నారు, అన్ని అక్కడ ఉన్నటువంటి ట్రైబ్స్కి చెప్తున్నారు. మరి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా రావచ్చు? జనరల్గా ఇది ఇలా క్వశ్చన్ అడగొచ్చండి. విత్ రిఫరెన్స్ టు 6th షెడ్యూల్ ఈ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ని అబ్జర్వ్ చేయండి. ద ట్రైబల్ ఏరియాస్ అండర్ ద 6th షెడ్యూల్ ఆర్ కన్స్టిట్యూటెడ్ యాజ్ autonomous districts and regional councils. Yes, the Tribal Advisory Council is empowered to organize and reorganize the autonomous districts. అసలు మనకు ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది లేదండి. The laws made by the district council need to be approved by the governor. Yes, గవర్నర్ అసెంట్ అనేది ఉండాలి. కాబట్టి మనకి ఈ 2 స్టేట్మెంట్ అనేది ఈ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఎక్కడొస్తుంది అంటే 5th షెడ్యూల్లో వస్తుంది. ఇది 6th షెడ్యూల్లో రాదు. సో అందుకని ఇక్కడ 1 and 3 కరెక్ట్ అనమాట. అలాగే మనకి అంటే ఈ 5th షెడ్యూల్లో మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఒకటే, డిక్లరేషన్ ఆఫ్ షెడ్యూల్ ఏరియాస్ అయితేనేమో ప్రెసిడెంట్ చేస్తాడు, ఇక్కడ అక్కడేమో గవర్నర్ ఉంటాడు. ఇక్కడ ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది ఉంటుంది, ఇక్కడ 20 members ఉంటారు. అక్కడేమో వాళ్ళకి అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఉంటాయి, 30 members ఉంటారు. సో ఇది మీరు 5th, 6th షెడ్యూల్కి ఉన్న డిఫరెన్సెస్ని తెలుసుకోవాలి. సో ఇంకో క్వశ్చన్ చూసుకున్నాం అనుకోండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ట్రైబల్ ఏరియాస్ under 6th schedule. The president is empowered to organize and reorganize the autonomous districts. కాదు, గవర్నర్. The acts of parliament and the state legislature do not apply to the autonomous districts or autonomous regions or apply with specified modifications. Yes, this is correct. So ఈ విధంగా మనకి ప్రెసిడెంట్ ప్లేస్లో గవర్నర్ ప్లేస్లో ప్రెసిడెంట్ ఇలా ఇస్తూ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారండి. సో అదర్ దాన్ దట్ మనకి 5th and 6th షెడ్యూల్ అయితే ఇందులో ఏ క్వశ్చన్ వచ్చినా మనం ఈజీగా అటెంప్ట్ చేయగలం.